ఉన్నా బండిగా ఆయిల్ మార్చాలనా? మార్చాంలే తమ్ముడు ఆయిల్. ఆయిల్ నా ఆయిల్ అంతా మార్చిందానికి ఎంత అవుతుంది నా ఆయిల్ వచ్చి క్యాష్ అయితే 500 అవుతుంది నా. మార్చిన దానికి 100 రూపాయలు అవుతుంది. చైన్, బ్రేకులు, ఫిల్టర్ అన్ని క్లీన్ చేసి 100 రూపాయలు లేబర్. మొత్తం టోటల్ వచ్చి 600 అవుతుంది నా. పక్క 400 కదా నా కాస్ట్రాల్ ఆయిల్. ఆయిల్ అయితే ఫస్ట్ పాత రేట్ వచ్చి 400 ఉంది తమ్ముడు. ఇప్పుడు వచ్చి 500 ఆయిల్. నా కాడ ఆయిల్ లేదు. ఇప్పుడు పక్కనైతే ఆయిల్ దొరుకుతుంది, పోయి తెచ్చుకో. ఓన్లీ నాకు లేబర్ 100 రూపాయలు. చైన్, బ్రేకులు, ఫిల్టర్ క్లీన్ చేయిస్తా. పోయి అడుగు తెచ్చుకోపో. నువ్వు చేసి పెట్టినా నేను పోయి తెస్తాలేనా? సరే పో తమ్ముడు, పోయి తీసుకున్నా తెచ్చి పెట్టా. ఏది మా ఆయిల్ మన దగ్గర ఉంది కదా, మళ్ళీ పక్క నుంచి తెచ్చుకోమంటున్నావు? ఆయిల్ అప్పుడు మాదిరి ఇప్పుడు లేవు మామ. ముందు 350, 400 రూపాయలు క్యాస్టల్ ఉండేది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే 450 పోయింది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ 512 రూపాయలు ఆయిల్ అయింది. ఇప్పుడు నేను కస్టమర్ కు నా ఇది 500 ఆయిల్ పడుతుంది, 100 రూపాయలు లేబర్ అవుతుంది అంటే కస్టమర్ ఏమంటాడు 400 కదా అంటే కస్టమర్ ఏమంటా పాత రేట్ 400 అంటాడు. ఈడ రేట్ పెరిగింది మామ, అందుకని ఆయిల్ తెప్పించుకోవడం లే. కస్టమర్ మార్చిన డబ్బులు ఇది ఇవ్వడం లే. ఇప్పుడు 400 ఇచ్చి చేతిలో పెట్టిపోతుంటే 100 రూపాయలు మాకే నష్టం అవుతుంది. అందుకే ఆయిల్ పెట్టుకుని కూడా ఇవ్వలే. ఇప్పుడు మన కస్టమర్ మన నమ్మకంతో వచ్చే మన కస్టమర్ కి ఆయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లేదంటే నేను పోయి పక్క పోయి తెచ్చుకొని చెప్తాను. నీకు అంత నమ్మకం ఏంటి చూపిస్తాపా. ఇది చూడు మామ, ఫస్ట్ 462 రూపాయలు అంటే దీనికంటే ముందు ఆయిల్ ఎంత ఉంది? 400 ఎంఆర్పీ ఉంది. ఇప్పుడు వచ్చి 462 అయింది. ఇప్పుడు 1 నెలలో 2026 1 నెలలో. దాని తర్వాత ఏమైంది చూడు, 2026 5వ నెల 512 రూపాయలు అయింది ఆయిల్. అంటే దానికి దీనికి అప్పుడే ఎంత ఇచ్చాడు? లీటర్ మీద దగ్గర 50 రూపాయలు ఎక్కువ పెంచాడు. ఇది మొబైల్, ఇది పాత రేటు 454. ఇప్పుడు కొత్త షాక్ ఏముంది అంటే 599 రూపాయలు ఉంది. చూసా కదా మామ, ఇది పరిస్థితి. ఈ రకంలో ఆయిల్ రేట్లు అంతా పెంచుకుంటూ పోతుంటే కస్టమర్లు ఏమనుకుంటారు, మెకానిక్ గాడి ఊరికి చెప్తాడేమో, లెక్క దెంగేస్తాడేమో అని కస్టమర్లు అనుకుంటారు. ఇది చూస్తే కనుక రేట్లు అన్ని పెరిగాయమ్మా. అందుకని నేను ఆయిల్ ఎవరికి తెప్పించడంలే. ఇప్పుడు మన కస్టమర్ నమ్మకం కస్టమర్ చెప్తే నిజమేరా అని నమ్మే కస్టమర్ మాత్రమే ఆయిల్ చేస్తాను. పక్కన ఆయిల్ పెడలే, పక్కకు తెచ్చుకొని చెప్తాను. ఇది పరిస్థితి. ఇంకా జరిగేదని జరిగిపోతుంది. ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఆయిల్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయంట. కస్టమర్ ఇంకా నమ్మనప్పుడు ఇంకా మనకేమో ఇంకా లాసే కదా మామ. లాస్ అయితే లాస్ తమ్ముడు, ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు ఆయిల్ వచ్చి 12 ఉంది, 512 ఉంది. క్యాష్ లో వచ్చే నెల నుంచి 575 రూపాయలు 579 రూపాయలు అవుతుందంట. ఇంకా మనం చెప్పి కస్టమర్ నమ్మకం ఏం చేయలేదు. అందుకే ఇంకా పక్కన ఈసారి ఆయిల్ పెంచే చాలా లాస్ అయితే వస్తుంది మామ. అయిపోయింది నా బండి మొత్తం. నువ్వు చెప్పింది నిజమేనా? ఫస్ట్ 400 ఉంది ఆయిల్, ఇప్పుడు 500 అయింది నా. నేను చెప్పింది నిజమే తమ్ముడు, కాదని చెప్పలే. ఇప్పుడు 500 ఉంది కదా, నెక్స్ట్ నెల నుంచి 500 చిల్లర అంటే 570 రూపాయల నుంచి 580 రూపాయల దాకా వస్తుంది. ఏమి ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. అప్పుడు మాదిరి మీరు పాతకాలం మాదిరి పాత రేట్లు పాతాలనుకుంటే కుదరదు. ఇప్పుడు రేట్లు అయితే పెరుగుతున్నాయి. అయిపోయిందండి, బండి తీసుకోము.